కలర్ఫుల్ మీల్ చూసి వెంటనే ఆకలి వేస్తుందా? ఈ రోజు మన లలితాస్ కిచెన్ లో హెల్తీ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేస్తున్నాం. దీంతో పాటు ఫ్రెష్ సలాడ్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా అండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇందులోనే 1 కప్ వరకు అయితే స్వీట్ కార్న్ అండ్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నానండి. సో కొద్దిగా మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉడికిందో లేదో అనేది చూద్దాం. ఇక స్వీట్ కార్న్ అయితే ఉడికింది. ఇంకా దీన్ని అయితే నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. స్వీట్ కార్న్ లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ నేచురల్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇంకా ఇందులో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటుందండి. సో ఇంకా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టి మరొక గిన్నెలో అయితే హాట్ వాటర్ వేసుకొని మిల్ మేకర్ వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగా 10 మినిట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాగా పక్కన పెట్టడం వల్ల ఇదైతే మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి తర్వాత అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇలాగా స్క్వీజ్ చేసుకొని మొత్తం అయితే చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ నేనైతే క్యాప్సికమ్ లో వేసుకోవడానికి స్టఫ్ కోసం అని అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఇందులో లో ఫ్యాట్ ఉంటుంది అండ్ ఎక్కువసేపు కూడా ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ దీనికోసం అయితే నేను పాలకూర కూడా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇక క్యాప్సికమ్ పైన టాప్ అయితే మొత్తం చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ లోపల ఉన్న క్యాప్సికమ్ స్టఫ్ ని అయితే మొత్తంగా తీసేస్తున్నానండి. సో చూపిస్తున్న విధంగా అయితే తీసేస్తున్నాను. మొత్తం క్లీన్ చేసుకోవాలి అండ్ పక్కన పెట్టేసుకుంటున్నాను. సో వీటి టాప్స్ కి కూడా పడేయకుండా పక్కన అయితే పెట్టేసుకోవాలి. మరొక ప్యాన్ పెట్టి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేడయ్యాక గార్లిక్ చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలండి. ఇలాగనే ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకా దీన్ని అయితే కాసేపు స్టవ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇందులోనే 1/2 కప్ వరకు అయితే స్పినాచ్ వేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే మొత్తం మెత్తగా అయితే ఫ్రై కావాలి. చూపిస్తున్న విధంగా అయితే కొద్దిసేపు అలాగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని అయితే మూత పెట్టేద్దాం. స్పినాచ్ నుంచి కొద్దిగా వాటర్ వచ్చి కొద్దిగా అయితే మెత్తగా అవుతుంది కదా. ఇక ఇందులోనే సేమ్ క్వాంటిటీ అంతానే స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను అండి సేమ్ క్వాంటిటీలో. ఇలాగా వేసుకొని వీటిని అయితే కాసేపు అలాగా తిప్పుకొని స్టవ్ చేసుకోవాలండి. సో ఇదైతే కొద్దిగా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఈ రెసిపీ మనకి బ్యాలెన్స్ డైట్ చేసే వాళ్ళకి అండ్ వెయిట్ లాస్ కావాలి అన్న వాళ్ళకి, మార్నింగ్ హెల్దీగా తినాలి లేదు లంచ్ లో తినాలి అనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ రెడీ అవుతుందండి ఈ రెసిపీ. అండ్ ఇందులోనే సేమ్ క్వాంటిటీ అంతా రైస్ అయితే వేసుకుంటున్నాను. మనం రైస్ ప్లేస్ లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను రైస్ అయితే యూజ్ చేస్తున్నానండి. స్టఫింగ్ కి చాలా బాగా టేస్ట్ ఇస్తుంది కాబట్టి క్యాప్సికమ్ లో. ఇక ఇది ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ అండ్ ఇందులోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను. ఇలాగా వేసుకొని వీటిని అయితే కాసేపు అలాగా స్టవ్ చేసుకొని ఇంకా ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇక ఇంట్లో చిన్న పిల్లలకి క్యాప్సికమ్ నచ్చని వాళ్ళకు కూడా ఈ రెసిపీ మీరు ట్రై చేసి వాళ్ళకి ఒకసారి తినిపియండి. వాళ్ళైతే పక్కా తింటారు. ఇక ఫైనల్ కి వచ్చింది కాబట్టి కొత్తిమీర వేసుకొని ఇంకా దీన్ని మూత పెట్టేస్తున్నానండి. ఇక అలాగా కొద్దిసేపు తిప్పేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇదైతే స్టఫింగ్ కోసం అనేది యూజ్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, నేను క్యాప్సికమ్ లో అయితే స్టఫింగ్ మొత్తం వేస్తున్నాను. కొద్దిగా వామ్ గా ఉన్నా ప్రాబ్లం లేదు, స్టఫింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా అయితే స్టఫ్ చేసుకోవాలి. సో మనం ఎంత ఎక్కువ స్టఫ్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ కూడా వస్తుంది. క్యాప్సికమ్ లో అయితే విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుందండి. మన ఇమ్యూనిటీని అయితే బూస్ట్ చేస్తుంది విత్ కలర్ అండ్ న్యూట్రిషన్ మీల్ కూడా అండి. సో ఇదైతే మనం మొత్తం స్టఫింగ్ చేస్తున్నాం కదా, వీటిని అయితే ఇలాగా స్టఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, స్టఫింగ్ అయితే మొత్తం అయిపోవచ్చేసింది. ఇక మరొక ప్యాన్ పెట్టేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇక ముందుగా మనం స్టఫ్ చేసుకుంది ఉంది కదా, నేను పైన టాప్ అండ్ మొత్తం క్యాప్సికమ్ అనేది థ్రెడ్ తో కవర్ చేశాను. మరొక 2 అయితే కవర్ చేయలేదు. సో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఈ స్టఫ్ క్యాప్సికమ్ లో అప్రాక్సిమేట్లీ 18 to 22 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అలాగే 280 to 320 వరకు క్యాలరీస్ ఉంటాయి. హై ప్రోటీన్ ఫిల్లింగ్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. సో ఇదైతే ప్రిపేర్ అయింది కదా, ఇక నేను సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్ లో అయితే కుకుంబర్, ఆనియన్, టొమాటో అలాగే ఉడికించుకున్న స్వీట్ కార్న్స్ కూడా వేసుకుంటున్నాను. ఈ సలాడ్ లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, అలాగే విటమిన్స్ అండ్ ఫైబర్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఇక ఇందులోనే నేను సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక ఫైనల్ గా అయితే లెమన్ స్క్వీజ్ చేసుకొని అలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకొని ఇంకా తీసుకోవచ్చు తినడానికి. ఇక ఈ హెల్తీ రెసిపీని అయితే సర్వ్ చేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ విత్ సలాడ్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ హెల్తీ మీల్. ఈ కంప్లీట్ మీల్ లో ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్ అండ్ హెల్దీ కార్బ్స్ కూడా ఉంటుంది. ఇది ఎనర్జీని ప్రొవైడ్ చేస్తూ లాంగ్ టైం ఫుల్ గా ఉంచుతుందండి. ఈ ఫుల్ ప్లేట్ లో అయితే మనకి న్యూట్రిషన్ అండ్ సాటిస్ఫైయింగ్ మీల్ అనేది ఎవ్రీ బైట్ లో అయితే తెలుస్తుంది. ఈ ఫుల్ మీల్ ప్లేట్ లో అయితే 380 to 420 వరకు కిలో క్యాలరీస్ అండ్ 25 to 30 గ్రామ్స్ వరకు అయితే ప్రోటీన్ ఉంటుందండి. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. నా ఛానల్లో 7 days డైట్ హెల్దీ ఫుడ్ అనేది అప్లోడ్ చేశాను. వన్స్ అయితే చెక్అవుట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త హెల్దీ రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.